నల్లరేగడి భూమి అంటే ఇదే పరిశాను మా ఇట్లా దిగవు అబ్బా కరుస్తున్నాయి నీకు కూడా మొత్తం ఎరచి వాళ్ళని అన్న నువ్వు గట్టు మీదే ఉండాలన్నా ఏమో నల్లరేగడి భూములో నా కష్టాలు ఇవి మన చేనుల్లో ఎప్పుడు ఇట్లా దిగబడిన దాఖలాలు ఉండవు సో బ్లాక్ సాయిల్ కొంటే ఇది పరిస్థితి పోతున్నా లోపలికి అక్కడనే కొంచెం కాదు ఒక రేంజ్ పోతుంది అది గట్టిగా అనుకుంటే అదే ఏం చూసేటట్టు ఏం లేదు అని దిగేటట్టే ఉంది కానీ చాలా దిగబడుతున్నాయి చాలా ఇది ఇంతే కొంచెం డ్రై అయితే ఇక గట్టిగా రాయిలాగా అవుతుంది మళ్ళీ ఇది హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ మొక్కజొన్న తోటలోకి వచ్చినాము. నా కొరకు కాదు, మీ కొరకే స్టోర్లో పెడదామని. సో అది కూడా హైబ్రిడ్ కాకుండా నార్మల్ది అండ్ స్వీట్ కార్న్ కాదు, నాటుది ఉంటుంది కదా, అవి అయితే బాగుంటుంది అనిపించింది. అందుకే వెతుక్కుంటూ వచ్చినాము. అయితే ఈ పొలం మన ఉదయది అనమాట, మన కలగూర గంప ఫ్యామిలీ. సో అదనమాట విషయము. మనోళ్ళ పొలంలో మనం ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు కదా అని వచ్చినాయికి, అది ముచ్చట. కానీ ఇది రేగడి నేల అవ్వడం వల్ల, బ్లాక్ సాయిల్ అవ్వడం వల్ల దిగుతుంది, కాళ్ళు లోపలికి దిగిపోతున్నాయి. నేనే ఒక సంచి దాకా తెంపుదామని అనుకున్నా, లోపలికి దిగేటట్లేదు, పోయేటట్లేదు. దీన్ని ఏం చేయాలి నేను ఇప్పుడు? తర్వాత తెంపి పంపిస్తారంటే ఇంటికి. అది తెచ్చి నేను మీకు షాప్లో పెడతా, ఓకేనా? ఇది ఒక రకమైన టేస్ట్ కదా. మామూలుగా స్వీట్ కార్న్ అంతా కూడా జంటకెళ్ళి మారిపోయింది. ఇది బాగుంటుంది, హెల్త్కి ఇవి మంచివి, చూడనికాయ మంచి. అందుకే బయట తెంపుకొని కాల్చుకొని తింటాను నేను. తర్వాత మీకు తెంపి పంపిస్తా, ఓకేనా? ముచ్చటది. లేకపోతే నేను ఈయన కూర్చుంటే పొదుపు కిందాక ఇక్కడనే. చూడండి నా పరిస్థితి, చూడండి. ఏడ పెట్టడానికి రాదు, కాల్చుకొని తిందాం మనం. ఇంకో 2-3 తెంపుండి, కాల్చుకొని తిన్న తర్వాత సంగతి. అయ్యా, ఇంకో 4-5 తెంపుదే అడవై కూర్చొని ముద్దుగా యథార్థంగా కాల్చుకొని తిందాం. ఇప్పుడు కట్టలేడుకోదాం. అగ్గిపేట కూడా తెచ్చినా, ఉప్పు కారం కూడా తెచ్చినా, నిమ్మకాయ కూడా తెచ్చినా. ఎంత ప్రీ ప్లాన్డ్గా రావాలా ఇట్లాంటివి అన్ని ఎంజాయ్ చేయాలంటే. ఉదయ్ జాగ్రత్త, కొంచెం ముందుకెళ్ళు. ఆ ముందరికెళ్ళు, గుంత బాగుంది అట్లా దిగు. గట్టు మీద నిలబడి ముచ్చట చెప్తున్నాడు ముందరికెళ్ళని. ఆల్మోస్ట్ 15 రోజుల నుంచి అనుకుంటున్నాం రావాలని. మేము లేట్ చేసినాం, అవి ముదిరిపోతున్నాయి. సో మక్క పుట్టలు మీకు ఇక్కడ చుక్కకూర ఉంది, ఆడ గునుకూర ఉంది, అది నాకు. మీరు ఇంట్లో మాత్రం వాట అడగకండి, ఓకేనా? సీన్ అట్లకెళ్ళి తెంపేసి నాకు తెంపు పీకు. యాక్చువల్లీ ఇది ఏంటంటే అంతకుముందు చుక్కకూర వేసినారు, అక్కడక్కడ విత్తనాలు పడి మొలిచినాయో ఏదో ఒకటి అయినాయి, కానీ ఫ్రెష్గా లేతగా సూపర్ ఉంది. ఒకసారి గోంగూర బిర్యానీ చేసి చుక్కకూర చట్నీ చేసిన అద్దిరిపోయింది అసలు. సో ఒకసారి మీరు కూడా కాంబినేషన్ ట్రై చేయండి. చేనుల కాడ ఇట్లనే కట్టుకుంటారా బా, మట్టి దులుపకుండా ఇస్తారు మీరు.
చట్నీకి సూపర్ అవుతుంది. ఇది చుక్కకూర. ఇక గునుగుర ఏడుంది శ్రీదేవి అని అనుకుంటారేమో, మీకు కనబడదు కానీ నాకు కనబడుతుంది, చూపిస్తా. ఇగో ఇదంతా గునుగు. ఎప్పుడన్నా వండుకున్నారు ఉదయం మీరు? చీ గునుగు పువ్వుది బతుకమ్మ తెలుసు అన్న, బట్ కూర వండాలన్న. అది ఇదంతా కూర వండుతారు, చాలా మెడిసినల్ వాల్యూస్. మీ ఊరోళ్ళందరూ ఇప్పుడు ఒకసారి వండుకొని తినండి. సేమ్ పాలకూర ఎట్లా వండుతారో అట్లా వండాలా. చూడు, వీళ్ళ చేనులలో పెరిగితే వీళ్ళకి తెలియదు. ఏం చేయాలి నేను ఇప్పుడు? అందరికీ పాఠాలు చెప్పాలి కూసబెట్టి. ఎంత ఇరిస్తే ఒక్క చెట్టు మొలిస్తే చాలు మన ఇంటి ముందర. ఎంత ఇరిస్తే అంత ఫ్రెష్గా వస్తుంది. చేనులో పెరిగితే మొలకను తీసేస్తున్నారు. కలుపులాగానే పెరుగుతుంది కానీ మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి అన్నమాట. లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ బాగా ఇదైతాయి. జెంట్స్కి చాలా మంచిది ఇది. హార్మోన్స్ పరంగా బాగా ఇన్బ్యాలెన్స్ ఉంటే ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు పల్లీలు వేస్తారు, పల్లీ చేనులలో చిన్న చిన్నగా మొలకలు వచ్చి ఎంత బాగుంటుందో. మన దగ్గర ఉంది అయినా సరే నుంచి తెంపకపోతున్నా. ఇది గునుగూర, చుక్కకూర. నాకు నాకు కొని తినేది కూడా నాకే, బట్ సంచులేషన్ మనం పంపిస్తే మాత్రం మీకే. అవి ఎన్ని వస్తాయని గ్యారెంటీ నాకు లేదు. పంపిస్తారంటే మధ్యాహ్నం, సరేనా? ఇగో ఈడ పుండి కూర. ఇది చూడండి, ఎన్ని కూరలు లేరు కూరగాయలు లేవని వీళ్ళు మార్కెట్కి పోయి కొనుక్కొస్తారు. నన్ను ఇడిచిపెట్టి తినే 4 తెస్తా, లోపలికి ఇంకా తెస్తా. ఈడ గోంగూర, గునుగూర, చుక్కకూర, పక్కన కరివేపాకు తోట. సో ఈడ ఇగో గంగవాయిల కూర మొలిసింది. ఈడ నన్ను తీసుకురండి అబ్బా, మీకు అన్ని నేర్పిస్తా. ఇప్పటి నుంచి ఉదయం అడుగుదాం. ఆడ చుక్కకూర ఉంది, రేపు చట్నీ చేసుకురా. ఆడ గోంగూర ఉంది, వండుకరా. ఇది ఉదయ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళది. ఇక అన్ని మనీ డౌట్ లేదు ఇక. ఈ కట్టెలు ఎరకరండి, నేను అడుగుసుట యాద్ తెలియదు మా పిల్లలకు. ఉపకారం నేనే తేవాళ్ళ, అగిపెట్టే తేవాళ్ళ, కట్టెలు కూడా ఎరకరబ్బా అని చెప్పాలి. మా టవలు, మా వాటర్ బాటిల్, మా చాకు ఎందుకంటే నిమ్మకాయ కూడా తెచ్చుకుంటా. అది సంగతి. ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను చెట్టు కింద కూర్చొని రోడ్డు మీద అయితే అమ్ముకోవచ్చు. మక్క పుట్టలు ఇక్కడ, ఉప్పు కారం ఇక్కడ, నిమ్మకాయ దాని మీద, కొయ్యనికే చాకు, నీళ్ళ బాటిల్ ఇక్కడ, తుడుచుకునికే టవల్ ఇక్కడ. ఇంత ఏం చేయటము. ఆకుకూరలు ఎక్స్ట్రా అంటే కొసరుగా ఆకుకూరలు వచ్చినాయి ఈరోజు మనకు. మళ్ళీ లేవాలనా? గిదే రాదు. తిప్పలు పడుతున్నారు మా పిల్లలు. ఇక్కడ అగిపెట్టే సుతం చాలు. ఓ పొయ్యిలకిరిచినట్టు చీడుస్తురా. సో మొత్తం తీయకుండా ఒక లేయర్ ఉంచి వేయాల. అబ్బా అదెంపుడు నీకే ఇది ఎక్కువ, చీమలు కరుస్తున్నాయి. నువ్వేమో గట్టు మీద నిలబడి కాడలతో తెంపుండి. మా ఉదయ్ మా చేనులో మక్క పొట్టలు ఉన్నాయని చెప్పుడు ఆలస్యం. వాలిపోయిన వీడికి ఇట్లా ఎంజాయ్ చేయాలబ్బా. లాస్ట్ టైం మన దాంట్లోనే వేసుకున్నాం, ఈసారి వేయలేదు, అందుకే వెతుక్కుంటూ వచ్చేసినాం.
మన గ్యాంగ్ అంతా తెస్తే సూపర్ ఎంజాయ్ చేస్తారు ఇట్లా. ఇదంతా స్వెట్ లాగా వచ్చేసింది ఇట్లా లోపల లోపల మగ్గిపోయి. అంతేనా? యాడ్ ఉడుకుతున్నాయి. నువ్వు అక్కడ పోతావు ఫోన్ మాట్లాడికే, ఉడకబెట్టవేం లేదు. ఈయనే కూర్చొని ఇది ఉడికింది ఇది ఉడకలేదు నేను చూస్తా అనేసి అట్లనే అన్ని ദിവസം తింటా, మీకు ఎవరికి ఇవ్వకుండా. సూపర్ టేస్ట్ ఉన్నాయి. కాళ్ళని ఒకటాన్ని ఇస్తే ఉప్పు కారం కల్పిస్తా, ఇంకా తల ఒకటి ఇట్లా పట్టుకుందాం అంతే. ఇక ఉప్పు మిరపొడి కలుపుకొని వచ్చిన. వద్దుదా పాప్కార్న్ అయితేనే మక్కలు పోయి చిన్నికి అది. అబ్బో నీకు నాకు ఏదైనా ఉదయ్ మేడం. అబ్బా పెద్దవాళ్ళు అబ్బో హెచ్చారట. అరే పట్టు బై అన్నా. సో ఇదన్నమాట విషయం. ఫైనల్గా చాలా రోజుల నుంచి అనుకొని ఈరోజు వచ్చినాం ఉదయ్ వాళ్ళ చైన్కి. యాక్చువల్గా బాగా వెళ్తాయేమో పంపిద్దాం అనుకున్నా, వాళ్ళు మధ్యాహ్నం ట్రై చేస్తారు, దొరికితే పంపిస్తా, దొరకకపోతే వీడియో పోస్ట్ చేస్తా. అట్లీస్ట్ అరే మేము తినకపోయినా సీరియే తిన్నదని ఒకసారి లైక్ కొట్టేసి. ఓకేనా? ఇదన్నమాట విషయం. బాగుంది, ఒక చిన్న ఎక్స్పీరియన్స్. ఎర్లీ మార్నింగ్ వచ్చినాము, ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. చిన్న కాలువ, పిల్ల కాలువ, మొక్కజొన్న తోట, వేప చెట్టు కింద మంట, మక్క కంకులు, ఉప్పు కారం విత్ నిమ్మకాయ, అద్దరిపోయింది కాంబినేషన్. ఓకేనా? మన ఛానల్ చూసి చిన్న పిల్లలందరూ కూడా కొందరు ఓన్లీ సిటీ లైఫ్ని చూసి ఉంటారు, వాళ్ళందరికీ ఇది కూడా ఇవన్నీ ఒక చిన్న మెమరీస్. ఊర్లలో ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తారు అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరికీ చూపిద్దాం అనేది చిన్న తాపత్రయం అనమాట. ఓకేనా? అండ్ రోడ్ల పక్కన అంటే మొక్కజొన్న పుట్టలు ఎక్కడ దొరుకుతాయంటే రోడ్ల పక్కన బండ్ల మీద అని చెప్తారు కదా, అది కాదు విషయం, ఇది ముచ్చట అనమాట. ఓకేనా? ఇట్లాంటి ముచ్చట్లు బోల్డ్ చెప్పుకుందాం ఫర్దర్గా. కంప్లీట్గా మన ఛానల్కి సంబంధించిన కాన్సెప్ట్ ఒకసారి తిరగరాద్దాం. ఓకే? అంటే ఒరిజినాలిటీని మిస్ కాకుండా చేద్దాం ఏదైనా సరే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.